పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యం చదువుకుందాం. ఈ ఆదివారం కోసం ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. నేను ఎక్కడి నుంచి చదువుతున్నానంటే 7వ వచనం చదువుతున్నాను. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 7వ వాక్యం నుంచి చదువుతున్నాను. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడువు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకునేను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయిరోయి అని పేరు పెట్టబడెను. అది కాదేశుకును బెరెదెకును మధ్య ఉన్నది. చదివినటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అర్థమవునట్లు బోధించి, ఆ వాక్యపు మార్గాలలో, నీతిగల మార్గాలలో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. డైరెక్టర్ గారు ఏం విశ్వాస ఒప్పుకోలు చెప్పలేదు, నాకు గుర్తు చేయలేదే. వాక్యులు గెలిపోయాం డైరెక్ట్గా. విశ్వాస ఒప్పుకోలు తీయనమ్మా, టకటక చిన్న నాతో పాటు చెప్పండి. అసలు ఇది చెప్పకుండా ఎట్లాగా, నాతో పాటు ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. నేను టకట చదివేస్తా. నేను నా దేవుని ముద్దు బిడ్డను, నా ప్రభువైన యేసుక్రీస్తులో సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నా హృదయంలో సమాధానం కలిగి ఉన్నాను. నేను ప్రతి విషయంలో విజయం సాధించాను. నా దేవుడు మంచి దేవుడు. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా నా యొక్క సమస్త పాపం నుంచి నేను పవిత్రపరచబడ్డాను. ఇప్పుడు నేను నీతిమంతుడను. అందుకు కారణం నా ప్రభువైన యేసు రక్తం. నేను పేదరికం నుంచి విడిపించబడ్డాను. నేను మిగుల ధనవంతుడను. అందుకు కారణం సిలువలో నా దరిద్రత కొట్టివేయబడింది. నేను యేసుక్రీస్తు వారి దయ వలన నరకం నుండి తప్పించుకున్నాను. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవ్వరు కూడా నశించరు. నేను నిత్య జీవానికి వారసుడను. నా ప్రతి బలహీనత నుండి నా దేవుడు నన్ను విడిపించాడు. ప్రతి విధమైన అపవాది బంధకముల నుండి నేను విడిపించబడ్డాను. నేను దేవుని యొక్క 3 అంచెల కంచెలో భద్రంగా ఉన్నాను. నేను, నా ఇంటివారు, నా పిల్లలు దేవుని భద్రతలో క్షేమంగా ఉన్నాము. నా దేవుడు ప్రేమగల దేవుడు. ఇంత మంచి దేవుడు ప్రపంచంలో ఇంకొకరు లేరు. నా దేవునికే సమస్త మహిమ చెందునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వెళ్ళారా? ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం. అది అలా మనం పలకతా ఉండాలి మన నోటితో. అది ఆయనకి మహిమ. చదివిన వాక్యం దగ్గరికి వెళదాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో, నాతో ఈ ఆదివారం మాట్లాడాలి అనుకుంటున్న మాట, మనోహర్ అన్న, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, చూచుచున్న దేవుడవు నీవే అనే పేరు పెట్టింది అబ్రహాము దాసి అయిన హాగరు. చూచుచున్న దేవుడవు నీవే. చెప్పండి, ఏ దేవుడు అంటే మన దేవుడు? చూచుచున్న దేవుడవు నీవే అని హాగరు దేవునికి పేరు పెట్టింది. అంటే దాని అర్థం, మన దేవుడు చూచే దేవుడా, చూడని దేవుడా? శాంతిరాజన, చూస్తాడా చూడ్డా? ఏందో మీకు నమ్మకం లేనట్టుంది. ఏడు చూసేది అన్నట్టు అనుకుంటున్నారు మీరు. అలా అనుకోకూడదు. మన దేవుడు సజీవుడు. ఆమేనండి. మన దేవుడు సజీవుడు, ఆదియు అంతము లేనివాడు.
పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమయ్యే దేవుడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. అసలు ఆయన గురించి వివరించాలంటే మాటలు రావు, చాలవు. ఈ మట్టి బుర్రకి అందదు. దేవుడు శాశ్వతుడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడతాడు, పలకరిస్తాడు, ఆదరిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు. కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని భద్రపరచుకున్నట్లుగా ఆయన పిల్లలందరినీ భద్రపరిచే దేవుడు. గద్ద తన రెక్కల మీద పిల్లల్ని మోసినట్లుగా 39 సంవత్సరాలు నన్ను, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మోసుకుంటూ తీసుకెళ్తున్న దేవుడు. ఆయన చూచే దేవుడు, మోసే దేవుడు, పలకరించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు. ఆయన మీద ఆనుకున్న వారిని, ఆధారపడిన వారిని, వారి నమ్మకాన్ని వమ్ము చేయని దేవుడు. వారు కోరిన రేవునకు వారిని నడిపించే దేవుడు. మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. కొట్టు చప్పట్లు ఎత్తుకోవాలి, ఇంకా అంత అందుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత ధైర్యంగా లోకంలో ఇంకొకరు చెప్పమను, ఇంత ధైర్యంగా లోకంలో ఇంకొకరు చెప్పమనో చెప్పలేరు ధైర్యంగా. భగవంతుడు ఉట్టి నమ్మకమేనండి. భగవంతుడు ఉట్టి నమ్మకమే. మనుషులు పాపం చేయకుండా భయపడటానికి దేవుణ్ణి సృష్టించుకున్నారు. చూసా, సైన్స్ని నమ్మేవాళ్ళు చెప్పే మాట ఇది. సైన్స్ని నమ్మేవాళ్ళు కొంతమందిని నాస్తికులు అంటారు. దేవుడే లేడు అనే ఒక గుంపు ఉంది, నాస్తికులు. వీళ్ళందరూ ఏమంటారు తెలుసు? దేవుడా పోడా సంతదనా, దేవుడా పోడా, దేవుడు లేడు, దెయ్యము లేదు. మనుషులు సృష్టించుకున్నారు అట్లాగా. అయ్యా, దేవుణ్ణి మనుషులు సృష్టించుకుంటే దేవుణ్ణి, మరి ఇదంతా మరి ఈ విశ్వము, ఈ సృష్టి, ఈ సూర్యచంద్రులు, ఇదంతా ఏంటంటే దానికదే కలిగింది అంటారు. ఏంది? దానికదే కలిగింది. ఈ భూలోకంలో ఏ వస్తువు కూడా దానికదే కలగట్లా. ఈ మైక్ దీనికదే కలిగిందనా? మైకా? కంప్యూటర్ దానికదే కలిగిందా? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఆఫ్ మైండ్ వాళ్ళ మాటలు ఇవన్నీ. సైతాన్ గాడు బుర్రలో తల్లో ఉండాల్సిన మెదడుని తీసుకెళ్ళి మోకాళ్ళు పెడితే ఆ మాటలు వస్తాయి. కొంతమంది బాధ వస్తుంది ఈ మాటలు ఏంటి లైవ్లో. అంటే మేము దేవుడు లేడని మేమందరం మైండ్లో ఉండేవాళ్ళమా? మా మైండ్ తల్లో కాకుండా మోకాళ్ళలో ఉందా? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో అనుకొందురు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అని చెప్పింది వాక్యం. ఎవరైనా దేవుడు లేడు అంటున్నారంటే వాడికి బుర్రలో గుజ్జు లేదు అని అర్థం. దేవుడి మహాదయ వల్ల వెర్రివారైన మనలందరినీ దేవుడు కోరుకొని, దేవుడు లేకపోవడం ఏంట్రా ఒరేయ్ హాఫ్ మైండ్ వాడా, దేవుడు లేకపోవడం ఏంటి? ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం నా కోసం భూలోకం దిగి వచ్చి నా పాపాన్ని కడగడానికి ప్రాణం పెట్టాడు రా అని నమ్మే కృపనిచ్చాడు దేవుడు. మనందరికి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇది మనం నమ్మింది కాదు, ఆయనే మన గుండెల్లో కలుగు చేసిన ఇది గొప్ప ఆత్మకార్యం, పరిశుద్ధాత్మని కార్యం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు కూడా యేసు దేవుడని ఒప్పుకోలేరంట. నువ్వు యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటున్నావంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మనందరిలో దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభు దేవుడు అని నమ్మేవు. ఇక్కడ వచ్చి కూర్చో ఉన్నాం మనం అందరమీ బిడ్డలారా. కాబట్టి దేవుడు లేడని వాళ్ళందరూ ఎత్తి పక్కన పెట్టి వాళ్ళతో మనకు పనిలే. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే మన దేవుడు ఉండడమే కాదు, ఆయన చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెట్టింది హాగరు. అసలు ఏం జరిగింది అక్కడ అని మనం చూద్దాం ఒకసారి. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాము గారిని హారాను అనే ప్రాంతం నుంచి నీ తల్లిని, నీ తండ్రిని, నీ తండ్రి ఇంటి వారిని, బంధువుల్ని, నీ తండ్రిని, బంధువుల్ని, నీ దేశాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్తావా అబ్రహము? వస్తానయ్యా అని చెప్పి మొత్తానికి భార్యను తీసుకొని బయలుదేరేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక మొత్తం మీద దేవుని నడిపింపుని బట్టి కానాను దేశం చేరుకున్నాడు. కానాను దేశంలో 10 సంవత్సరాలు కాపురం ఉన్నాడంట. 75 ఒక 10 ఎంత? 85. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం గారికి దేవుడు ఒక మాట చెప్పాడు,
నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను. అంత మాత్రమే కాదు, నీ సంతానాన్ని సముద్ర ఇసుక రేణువులంత ఎక్కువగా దీవిస్తా. ఆమె చెప్పండి గట్టిగా. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింప చేస్తానని చెబితే అబ్రాహాము దేవుని నమ్మాడంట. ఎప్పుడైతే అబ్రహాం గారు దేవుని నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడింది అని రాయబడింది బైబిల్లో. మనము కూడా దేవుని మాట నమ్మేమనుకో మనకు నీతిగా ఎంచబడద్ది. ఇప్పుడు మనం ఏమో నమ్మాలి అబ్రహాం గారు లాగంటే, నా దేవుడు చూచుచున్న దేవుడు అని నమ్మాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఏ దేవుడు నమ్మాలి? నా దేవుడు చూచుచున్న దేవుడు, నన్ను చూస్తున్నాడు, నా పరిస్థితులు చూస్తున్నాడు, నా పిల్లల్ని చూస్తున్నాడు, నా పరిసరాలను చూస్తున్నాడు, నా ఇంటిని చూస్తున్నాడు, నా బ్రతుకుని చూస్తున్నాడు, అన్నీ నా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న నా దేవుడు మౌనంగా నీ సావు నువ్వు సావరా అని వదిలేడు. చూస్తున్న నా దేవుడు ఏదో ఒకనాడు నన్ను కరుణించి నాకు ప్రత్యుపకారం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్లు చూస్తున్న నా దేవుడు నన్ను వదిలేయటానికి ఆయన మనసు లేని దేవుడు కాదు, ప్రేమ స్వరూపి. ఆమె నన్ను గట్టిగా. వెనకేముంది? నా దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి చూసి పో సావు నీ సావు అండు కలగ చేసుకుంటాడు. వస్తాడు, దిగి వస్తాడు నా రాజు. ఏదో ఒక రోజు వస్తాడు, వచ్చి నీ స్థితిగతులు పూర్తిగా మార్చేస్తాడు అని మనం నమ్ముదుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నమ్మితే నీతి, నమ్మకపోతే నీతి ఉండదు. అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడిను. అబ్రహాము ఏమి నమ్మాడు? నా సంతానాన్ని దేవుడు ఇసుక రేణువులాగా విస్తరింపజేస్తాడు అని నమ్మేసి వచ్చారు. 10 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాలు. ఇప్పుడు 80 సంవత్సరాలు అయితే శారమ్మకి డౌట్ వచ్చేసింది. అయ్యా, నాకు గర్భం ఉడిగిపోయి గందరగోళం అయిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయాను, నువ్వు చూస్తే నువ్వు కూడా కర్రకు వచ్చేసావు, ఇంకేంది మనకు పిల్లలు పుట్టేది, నాకు నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నాకు డౌట్ వచ్చేసింది. అయితే ఒక పని చేస్తా, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు పిల్లలు లేకుండా మనం చచ్చిపోవాలి, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి నా దాసి హాగర్ని నీ భార్యగా తీసుకో, పెళ్లి చేసుకో, ఆ అమ్మాయికి పుట్టిన పిల్లల్ని నా పిల్లలుగా పెంచుకుంటా అని అబ్రహాం గారికి సలహా చెప్పింది. నాకు ఎట్లాగో పిల్లలు పుట్టరు, నాకు 70 సంవత్సరాలు వచ్చేసి, నీకు 80 సంవత్సరాలు వచ్చేసి, నాకు ఇంక పిల్లలు పుట్టరు కాబట్టి నా దాసిని తీసుకో, ఆమె ద్వారా ఆమె పుట్టిన పిల్లలు నా పిల్లలుగా ఎంచుకుంటా అని చెప్పింది. బైబిల్ చెప్పింది అబ్రాము తన భార్య మాట వినేను అని రాయబడింది. అబ్రాము శారాయి మాట విని ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దాసిని, తన ఇంట్లో పనిచేసే దాసిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న 2-3 నెలలకే గర్భవతి అయింది. ఎప్పుడైతే హాగర్ గర్భవతి అయిందో బైబిల్ చెప్పింది తన యజమానురాలు హాగరు దృష్టికి నీచంగా కనబడిందంట. అబ్బా, చూసా, ఒక దాసురాలు, ఒక దాసి, ఇంట్లో పనిచేసే పనికత్తె, పనిచేసే మనిషిని తీసుకెళ్ళి యజమానుడి చేతికి ఇచ్చింది ఈమె. సొంత భార్య ఒక దాసిని తీసుకెళ్ళి యజమాని చేతుల్లో పెట్టింది. సరే, నీవు గర్భవతి అయ్యో, కృతజ్ఞత ఉండాలా పడలేదా? నా స్థాయి ఎక్కడిది? నేను పని చేసుకునేదాన్ని, నేను ఈ ఇంట్లో పని చేసుకుని బతికేదాన్ని. దేవుడి మహాదయ వల్ల నన్ను నా యజమానుడికి భారీగా మార్చాడు. అమ్మో, ఇదంతా నా అమ్మగారి వల్ల జరిగింది. అమ్మగారు లేకపోతే నాకు ఇసుత వచ్చేదా? మా అమ్మగారికి నేను లోబడాలి. అమ్మో, మా అమ్మగారు ఇంకా బాగా చూసుకో అని అనుకోవాలి మామూలుగా. ఇప్పుడు ఏం చేసిందంటే అమ్మగారి మీద తిరగబడింది. ఎవరి మీద? అమ్మగారి మీద తిరగబడింది. అమ్మగారి మీద తిరగబడి చూడండి, మొన్నటిదాకా అమ్మగారు టీ తెమ్మంటావా, అమ్మగారు టిఫిన్ తెమ్మంటావా, అమ్మగారు షర్వ తెమ్మంటావా, సాంబార్ తెమ్మంటావా, అమ్మగారు కాళ్ళు తేనా అని అన్న మనిషి అమ్మాయి టీ పెట్టుకోరా అంటే ఏమో నువ్వు పెట్టుకోలేవా అంటుంది. ఇప్పుడు చూసా, యజమానురాలు మీదగా తిరగబడిపోయింది. యజమానురాల్ని నీచంగా చూస్తుంది. గొడ్రాలు దానా అనుకుంటుంది లోపల. మరి పక్కన వేరే పనులు ఉంటుందా, వాళ్ళ చేత అదేందే ముసిలిదే, నన్ను అనేదే, పిల్లలు గొడ్రాలదే, నాకు కొడుకు దిగాడంటే, నా బిడ్డ పుట్టాడంటే దీని సంగతి చెప్తా. ఓవర్ యాక్షన్ మాటలు వచ్చేసినాయి, గర్వపు మాటలు వచ్చేసినాయి. ఆ మనిషి కింద మీద ఏం తెలియట్లా. అందుకే దేవుడు మనల్ని ఒకేసారి దీవించకూడదు. చెప్పండి, ఒకేసారి మనల్ని దీవించకూడదు. రాత్రే మనం తీసుకుని కొండ మీద పెట్టాడు అనుకో,
మంచి మాట చెప్పాడు సొలొమోను గారు, యెహోవా ఎవడో అంటామంట. అటు చూస్తున్నది అబద్ధమా నిజమా కాదు నేను చెప్పేది? బైబిల్ ఏముంది తెలుసా? త్వరగా దొరికిన స్వాస్థ్యం తుదకి దీవెన నొందదు అని చెప్పాడు. త్వరగా దొరికిన స్వాస్థ్యం తుదకు దీవెన నొందదు. కష్టం లేకుండా, కష్టం విలువ తెలియకుండా ఇశ్రాయేల్ పాస్టర్ని 10 సంవత్సరాల కల్లా లక్షల్లోకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకో, ఇశ్రాయేల్ పాస్టర్ ఎట్టపోతాడో అర్థం కాదు. ఇంకా ఇశ్రాయేల్ పాస్టర్ ఏమీ లేనప్పుడే ఎగిరిపడా, ఇంకా మొత్తం ఇచ్చాడు అనుకో నడగొట్టకుండా, ఇంకా మనోహరాన్ని కనపడ్డా ఇంక ఏక కనపడదు. ఇంకా రానుపో ముత్తుకు రాను మీరు చేసుకో తిమోతిని పంపిస్తా పో ఒరే. అందుకే మీకు తొందరగా ఈగుడురా, మీకు నలగొట్టి ఇవ్వాల. అసలు విలువ తెలియాలి, మీకు డబ్బు విలువ తెలియాలి, ఘనత విలువ తెలియాలి, ఎవరెవరు ఎంత కష్టాలు ఉంటారో మీకు తెలియాలి, రోగాలు వస్తే ఎట్టుంటుందో మీకు తెలియాలి, అప్పులో ఇంటి మీద పడితే ఎట్టుంటుందో మీకు తెలియాలి. ఒరే పాస్టరా నీకు తెలియాలి. ముఖ్యంగా అప్పులు పాలైపోయిన వాళ్ళు నువ్వు ధైర్యపరచాలంటే ముందు నువ్వు అప్పులు పాలవ్వాలా. ఈఎంఐ వచ్చి తిట్టించుకొని ఏడ్చే వాళ్ళని బలపరచాలంటే ముందు నిన్ను తిట్టాలా అని పాస్టర్లందరినీ దేవుడు ముందు నలగొడతాడు. ఫస్ట్ పాస్టర్లే కాదు మిమ్మల్ని అందరూ కూడా నలగొడతాడు. నలగొట్టి నేర్పించి అప్పుడు ఆయన మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. అది దేవుని క్రమం. ఇస్సాకుని దేవుడు ఒకేసారి దీవించలేదంట. ఎట దీవించాడు? క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చని రాయబడింది. ఈ మనిషిని ఒక్క రాత్రిలో యజమానికి ఇచ్చి పెళ్లి చేశారు. నిన్నటిదాకా అంటుదమే మనిషి, మనోరణ నిన్నటిదాకా అంటుదమే మనిషి, ఇప్పుడు ఈ మనిషికి అంత కాళ్ళు వస్తున్నారు. చూసా ఎంత మారిపోయిందో. హాగరు ఇప్పుడు ఏడుందో కానీ ఒరే ఇది జరిగింది ఎవరు ఇశ్రాయేల్ పాస్టర్ ఎంతో నా గురించి భయంకరం చెప్తున్నావు నువ్వు వాక్యంలో. ఏడుందో కానీ ఆ మహాతల్లి ఏడుందో ఏందిలే, దేవుడు దయ చూపితే ఆ మనిషి కూడా పరలోకం ఉంటుంది. రేపు అక్కడ పోయిన తర్వాత నన్ను ఎంత మాట్లాడినావు ఇశ్రాయేల్ పాస్టరా, ఆ మనిషి ఈ మనిషి అంటావు నువ్వు. నీకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందు పుట్టిన దాన్ని మీ విశ్వాసం తండ్రి అబ్రహాం గారు భార్యనే ఉండబాబా అంత మాత్రం పని చేసి నిన్న దాకా గిల్లు తోవేదాను నువ్వు, ఇప్పుడేదో నీ స్థితి మారిందని అంత పెరిగిపోతావు నువ్వా అని అడగతా రేపు కూడా నేను ఖచ్చితంగా. మనకు పాయింట్ ఉందాడా? ఒకసారి నా మాట అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి తల్లా. పేదరికంలో ఉన్న మనల్ని దేవుడు సమృద్ధులకు లేవనెత్తితే దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేవుడు ఎప్పుడు మనల్ని ఒకే స్థితిలో పెట్టడు. నిదానంగానైనా ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు మనల్ని. ఎవరిని దీవిస్తాడు? ఆయన యందు విశ్వాసం కలిగి నమ్మకస్తుల్ని దేవుడి కోసం బతికే వాళ్ళని ఖచ్చితంగా తాగుతాడు దేవుడు. నిశ్చయముగా హోలీ జడ్జి మినిస్ట్రీకి అభివృద్ధి పదం నడిచే రోజులు వస్తాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి యేసునామములో. అంతే. వచ్చినప్పుడు దాన్ని మనం పొరపాటును కూడా పోగొట్టుకోకూడదు, అతిశయించకూడదు, గర్వించకూడదు. నిన్నటిదాకా అంట్లు తోమిన మనిషి ఇప్పుడు ఈ మనిషికి అంట్లు తోమేవాళ్ళు పెట్టి కాళ్ళొత్తుంటే మారిపోయింది మైండ్. ఆమెలాగే నిన్నదాకా పనిచేసేవాళ్ళు పనిచేస్తా పనికి వెళ్ళదానా అంటుంది. ఊరే ఏంది ఈ మనిషి మారిపోయింది? నిన్నటిదాకా మాతో పాటు గిన్నెలు తోమిన మనిషి ఇప్పుడు మమ్మల్ని ఎదిరిస్తుంది ఏంది? పనోళ్ళు బాధపడుతున్నారు. పనోళ్ళని తిడితే ఒక రకం, లాస్ట్కి ఎవరిని తిడుతుంది? ఇప్పుడు యజమానురాలనే తిడుతుంది. లాస్ట్కి యజమానురాలని నీచంగా చూస్తుందంట. ఇక సారాయి చిన్నదా, మా ఆంటీ మా అమ్మమ్మ చిన్నదా, పనికి మళ్ళిందనా నిన్ను ఎక్కడ పెట్టాలో ఆడ పెడితే నువ్వు కరెక్ట్గా మాటినేది నువ్వు అని భర్త మీద తొగుపోయింది. ఏమయ్యా నా ఉసురు తగలదు నీకు అంటుంది. బైబిల్లో ఉండే ఈ మాటలన్నీ సొంత మాటలు కాదు. నా ఉసురు నీకు తగిలి పోతావు. అమ్మాయి నేనేం చేశాను అమ్మాయి, ఎందుకమ్మా నన్ను తిడతావు నువ్వు? అది నీకు నీ చేతికి ఇచ్చిన తర్వాత అది గర్భవతి అయినప్పుడు నన్ను నీచమైందని చూస్తుందా, నన్ను నీచమైనారు అని ఆడుస్తుంది. భార్య ఏడిచేయలేక అబ్రాం గారు కూడా కరిగిపోయారు. ఏమైందమ్మయ్యా ఆ మనిషి నన్ను తిడుతుందయ్యా, నా మీద తిరగబడుతుందయ్యా. ఇదిగో మాయ్ నువ్వు నా భార్యవి, నువ్వే నా ప్రాణం, అది నీ దాసి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఎందుకు నా ముందు ఎందుకు ఆడుస్తావు, నువ్వు ఎవరు నువ్వు, నీ ఇష్టం అని ధైర్యం చెప్పాడు భర్త. ఆ తర్వాత బైబిల్ ఏం చెప్పిందంటే శారయి దాని శ్రమ పెట్టినందున అని రాయబడింది బైబిల్లో. యజమానురాలు ఇక ఆమెను శ్రమ పెట్టడం స్టార్ట్ చేసింది. మరి ఎట్ట శ్రమ పెట్టిందో, మరి తిట్టిందా, అరిసిందా, అన్నం పెట్టకుండా చేసిందా, ఎట చేసిందో, డబ్బులు మొత్తం లాగేసుకుందా, ఎట చేసిందో తెలియదు. కానీ ఇంట్లో ఉండే హాగార్ ఒక విషయం అర్థమైంది. ఇక్కడ కానుంటే ఈ మనుషులను చంపేస్తుందని అర్థమైపోయింది. భార్యలతో చిన్న విషయం అయితే
నువ్వు మధ్యలో వచ్చిన దానిలాగే ఉండాలా. మొదటి నుంచి ఉన్న భార్య కట్టుకున్న భార్యలాగా నువ్వు యాక్ట్ చేసేట కొన్ని చెప్పకూడదులే. అయినా కానీ ఏం చేద్దాం, సమయం వచ్చినప్పుడు చెప్పాలా. రెండో పెళ్లి చేసుకున్నాడు మనల్ని మన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ భార్యలాగా నువ్వు ప్రవర్తించకూడదు అక్క. మనమా ఆయనకి రెండో పెళ్ళి, నీకు రెండో పెళ్ళి లాగానే ఉండాలా. ఏంది నువ్వు అన్నామంటే కట్, ఇంకేముండదు ఇంకా. ఏది నువ్వు తోస్తామా లేదు, అంతా ప్రేమతోనే పోవాలా, సమాధానంతో పోవాలా. కుదరదు, బైబిల్ దానికి ఒప్పుకోవట్లా. సరే, భార్య చచ్చిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం అది వేరు బిడ్డరా. అది కూడా ప్రేమతోనే, సయోధ్యతోనే, దేవుని ప్రేమతోనే పోవాలి. కాపరాలు సాగాలంటే కూర్చుని కాడి నుంచి లేచిన కాడి నుంచి ప్రతిదానికి సాగతీస్తూ ఉంటే తెగిపోతాయి సంబంధాలు. నా మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ మనిషి చేసుకున్న దానికి ఇప్పుడు తెక్క కుదిరింది. ఇప్పుడు ఇది శారా బాగా శ్రమ పెట్టిందంట. ఆమెను ఎట్ట టచ్ పెట్టింది తెలియదు, కానీ ఒకరోజు పెట్టకుండా మొత్తానికి ఆ గర్భంతోనే, ఇప్పుడు 8వ నెల 9వ నెల లేదా 7వ నెల మనకు తెలియదు, ఆ గర్భంతోనే ఇంట్లో నుంచి పెట్టకుండా పారిపోయిందని చెప్పి బైబిల్ రాయబడింది. హాగరు ఇంటి నుంచి పారిపోయిందంట. చూసారా, దేవుడు మందిరంలో నీకు ఒక మంచి స్థానం ఇచ్చాడక్క చెల్ల మా. దేవుడు నీకు మందిరంలో మంచి స్థానం ఇచ్చాడు. ఇచ్చిన స్థానాన్ని జాగ్రత్త కాపాడుకుంటే కదా. ఇది దేవుని ఇల్లు, ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు. ఎంత విధేయతగా ఉంటే అంత మంచి స్థానం ఉంటుంది మనకి ఇక్కడ. ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత జ్ఞానంతో ఉంటే, ఎంత తెలివితో ఉంటే, ఎంత తగ్గింపులో ఉంటే మనకు అంత స్థానం ఉంటుంది ఇక్కడ. మన స్థానం మర్చిపోయి మనం వ్యతిరేకంగా ప్రవర్తించామనుకో పారిపోతారు, బయటికి ఉండరు. ఇంకా చాలామంది పారిపోయారన్నా, ఈ స్థితిలో నుంచి పారిపోయారు, పోగొట్టుకొని ఇబ్బంది పడిపోయారు. హాగరు తన పరిస్థితిని మర్చిపోయింది, తన మొదటి స్థితిని మర్చిపోయింది. ఒకప్పుడు నేను తాగి తిరిగి తందనాలాడి విగ్రహాల దగ్గర డ్యాన్సులు వేసుకుంటున్నాను నా జీవితానికి ఈరోజు ఇంత స్థితిని ఇచ్చాడే. నలుగురిలో మంచి పేరు ఇచ్చాడు, నడిపించే కృపనిచ్చాడు, ప్రార్థన చేసే కృపనిచ్చాడు, పాటలు పాడే కృపనిచ్చాడు, నాకు ఒక విలువనిచ్చాడు. నా మొదటి స్థితిని నేను గుర్తిరిగి నమ్మకంగా ఉండాలని అనుకోకుండా యజమానురాల మీద తిరగబడింది. లాస్ట్కి ఏం జరిగింది కేతురమ్మా? ఇంట్లో నుంచే పారిపోయింది. ఏయ్ సారా, ఎందుకు పంపించేసావు అనలా దేవుడు. గుర్తుపెట్టుకోండి, అనలా దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరు పార్టీ చేరాడు తెలుసా? దేవుడు ఎవరి పార్టీ చేరాడంటే, అబ్రామో నీ భార్య అయిన శారా ఈ మాట వినని చెప్పాడు దేవుడే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు పక్షపాతము లేనివాడు. ఒకవేళ దాసి హాగరు మంచి పద్ధతి కలిగి, హాగరు మంచి నమ్మకంగా బ్రతికి నీతిమంతురాలయ్యుండి శారా తప్పు చేసింది అనుకో, దేవుడు శారా పక్షాన ఉన్నాడు, హాగరు పక్షం పోతాడు. ఎవరు ఎట్లా ఉన్నా కూడా దేవుడు మన పక్షం మందుంటాడు, మనం బతకాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ పక్షం మందుంటే లోకంలో నీకు విరోధి లేనే. యెహోవా మన పక్షం మందుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షం మందుంటే నీ అప్పులు నేనేం చేస్తాయక్క? దేవుడు నీ పక్షం మందుంటే నీ ఇంట్లో ఉండే బాధలు ఎంతకాలం ఉంటాయి? చూస్తుల్లా మన దేవుడు ఎవరు? చూడని దేవుడా, చూసే దేవుడా? చూచుచున్న దేవుడవు నీవే. ఇప్పుడు మన చర్చిలోకి వచ్చి నీరసంగా కాస్త డల్లుగా అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటుండే దేవుడు చూడలేదా? సార్ ముందుగా కూర్చున్నామంటే మొత్తం బట్టలు చెప్పేశాడు స్వామి అని కొంతమంది బాధలు పడుతుంటారు పాపం. కళ్ళు మూసి అప్పుడప్పుడు కళ్ళు మూస్తూ ఉండే సంగతి దేవుడు చూస్తా బాధ కదా ఆయనకి. వారం అంతా నీ పనులు చేసుకున్నావే, రాత్రి 12 గంటలకు పోయి పనిచేసేవే, 2 గంటలు పనిచేసేవే, 5 గంటలు పనిచేసేవే, డబ్బు బాగా సంపాదించుకున్నావే. నీకు సంపాదించడానికి శక్తిని ఇచ్చింది ఎవరు? నీకు, నేను కదా. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఈ విధంగా నీరసంగా ఉంటే నాకు ఎంత బాధ బిడ్డ ఉండదమ్మా? ఉండదా? నాకే బాధ వేస్తుంటే దేవుడికి ఎందుకు బాధ? ఈ రకంగా తిక్క శాస్త్రాలు చేసి ఇప్పుడు ఈ మనిషి ఇంట్లోంచి బయటికి పోయింది పూర్తిగా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మన దేవుడు తరిమే దేవుడు కాదు. జస్ట్ మీకు చెప్తున్నా, ఆయన ఇంటిలో నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు భద్రంగా కాపాడుకో. మైకు పట్టుకొని పాటలు పాడుతున్నామని అందరం తిట్టకూడదు, మైకు పట్టుకొని నడిపిస్తున్నామని అందరం మన కీతగా చూడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు గర్వించకూడదు. సంఘంలో ఒక మంచి పేరు ఉందని నువ్వు అతిశయించకూడదు. బటన్ ఇప్పేవంటే దేవుడు అక్కడ సీటు చెంచుతాడు వేసునామలు. ఇంకా కొంతమంది బటన్ ఇప్పేస్తారు స్థాయిని బట్టి. ఏంది అంటుంటారు, ఇంకా మనం బట్టలేము.
కొంచెం కలిగితే చాలు 3 బట్టలు తిప్పుతారు కదా. ఏంది దేవుడు, నేనే దేవుడు అంటే ఫీల్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఏదన్నా ఒక 20,000 30,000 కానుక ఇచ్చారనుకో మందిరంలో, ఇంకా పట్టలేం వాళ్ళని. ఒక 50,000 కానుక ఇచ్చారనుకో, ఇంకా అసలు పట్టలేం. 1,00,000 కానీ మందిరికి ఇచ్చారు, అసలు పట్టలేం. అందరు కాదు బిడ్డలారా, కొద్దిమంది అట్లా వాళ్ళు ఉంటారు. అట్లా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి మనం గర్వించామనుకో, నేను ఇంత ఇచ్చా, నేను అంత ఇచ్చా, నేను అట్లా చేశాను అంటే సీటీ. ఇంకా ఆ తర్వాత నేను చెప్పను, ఇంకా సీటీ డాష్ అంతే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు, నువ్వు ఇంత ముందులాగా గట్టిగా చెప్పట్లేదు కానీ నవ్వతానే బాగా చింపేస్తున్నావు కదా. ఈరోజు జరిగే విషయాలు చెప్తున్నాను, సంఘాలు జరిగే విషయాలు చెప్తున్నాను నేను. హాగరు గర్వించి స్థితిని పోగొట్టుకుంది. మనం అట్లాగా ఎప్పుడు గర్వించకూడదు బిడ్డలారా. దేవుని మీద ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రభు మనకిచ్చిన స్థితిని జాగ్రత్త కాపాడుకోవాలి. ఇంకో మాట చెప్తానేనండి, మీరే కదక్క, నేను కూడా నాయకుడుగా ఉన్న నేను కూడా నాకంటే వీరుడు శూరుడు ఎవరు లేరని నా మనసులో స్టార్ట్ అయితే, నాకంటే చాలా తక్కువ స్థితిలో ఉన్నవాడిని దేవుడు లేపి నాకంటే బలమైన పని చేయించుకుంటాడు. ఆయన ముందు అతిశయించడానికి అవకాశం కూడా ఇవ్వడాయన. అసలు ఎవరు మనం అసలు అతిశయించడానికి? ఎవరు మనం దేని బట్టి గర్వించాలి, దేని బట్టి అతిశయించాలి? ఆయనకి మనుషులే అవసరంలే, కుక్కల చేత కూడా పని చేయించుకుంటాడని చెప్తాడు ఫస్ట్ నుంచి మీకు నేను. గాడిదలు ఆయన పనిచేస్తాయి, కుక్కలు ఆయన పనిచేస్తాయి, చేపలు పనిచేస్తాయి దేవుడికి. మందేంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాటలు పాడే వాళ్ళలారా విధేయతగా ఉండండి. ప్రార్థన చేసే వాళ్ళలారా గౌరవంతో విధేయతగా బ్రతకండి. నడిపించే బిడ్డలారా జాగ్రత్త కాపాడుకోండి. కాస్త మంచి పేరుతో సంఘంలో జాగ్రత్తగా ఉన్న వాళ్ళలారా ఇంకా జాగ్రత్తగా ఉండండి. స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అత్యంత జాగరూకులమై దేవుని సన్నిధిలో మనం సాగిపోదుముగాక. 7 నెలల కడుపుతో ఉంది, కడుపు పొట్ట ముందుకు వచ్చేసింది, గర్భవతి, ఇంట్లోంచి పారిపోయింది. షూరు మార్గంలో బొగ్గ యొద్ద నీటి బొగ్గ అంటే ఒక కొలం లాంటిదో లేకపోతే బావి లాంటిదో ఉంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో తెలియక వెళ్ళి అక్కడ కూర్చుంది. షూరు మార్గంలో బొగ్గ యొద్ద కూర్చొని నీళ్లు తాగి ఇప్పుడు ఆలోచిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి? నేనా దాసిని, నాకు బంధువులు ఎవరు లేరు, రక్త సంబంధులు ఎవరు లేరు, నా సొంత ప్రాంతం వచ్చి ఈజిప్టు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? నన్ను ఎవరు చేర్చుకుంటారు? నేను ఒక్కదాన్ని అయితే ఎట్టొకరు బాధపడేదాన్ని. ఇప్పుడు కడుపులోని బిడ్డ సంగతి ఏంటి? ఆకలేస్తుంది, అన్నం ఎవరు పెడతారు? మా యజమానుడేమో భార్య మాట విన్నాడు, నన్ను తరివేసినా కూడా పట్టించుకోవట్లా. ఎవరు పట్టించుకుంటారు నన్ను? నేను ఏమైపోవాలి, ఇటు పోవాలి, ఏం చేయాలి? ఒక్కసారి ఆ అమ్మాయికి, ఆ యవనస్తురాలకి తన జీవితం అంతా చీకటైపోయింది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. ఆకలేస్తుంది, ఆహారం పెట్టేవాడు లేరు, తరివేసింది యజమానురాలు, ఒంటరి అయిపోయింది. తన భవిష్యత్తును జ్ఞాపకం చేసుకుని కుమిలి 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 ఏడుస్తుంది ఆ గర్భవతి. నిన్నటి దాకా ఉన్నటువంటి గర్వంతా ఒక్కసారి దిగిపోయింది కిందకి. ఇప్పుడు మళ్ళా మొదటి స్థితి గుర్తొచ్చేసింది. ఇది నా స్థితి, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, నా బ్రతికి ఇది. అయ్యో నేను ఎంత గర్వించానో, నేను కరెక్ట్ కాదు, నేను చేసిన పని మంచిది కాదు, నా పరిస్థితి ఇప్పుడు నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఓ నా యజమానుడు దేవుడా, నేను ఎక్కడికి వెళ్ళాలి అని మొరపెట్టిందని రాయబడింది బైబిల్లో. ఎన్నో వచ్చిన అది చూడన్నా, 11వ వచనం, మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను అని రాయబడింది. హాగరు బాధపడటం ఏడవటమే కాదు, ప్రార్థన చేసిందంట దేవుడికి. అక్క ఏం చేసింది? ఏదో ఒకటి చేసింది కానీ అంటారా? ప్రార్థన చేసింది. చెప్పండి, కన్నీళ్ళు, అసమాధానం, రోగాలు, బాధలు మనం వెంబడించినప్పుడు మనం ఏం చేయాలా? మనం కూడా ఏం చేయాలన్నా మొరపెట్టాలి దేవుడికి, చెప్పుకోవాలి దేవుడికి. నా పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, నన్ను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను నిలబెట్టి ప్రభువా, నువ్వు అక్కడవే నాకు ఆధారం ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా అని కన్నీళ్లతో మనం ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టాలా. హాగర్లాగా ఆమె సమస్యలు ఆమె జీవితం తారుమారైపోయినప్పుడు, ఆమె బ్రతుకు చెడిపోయినప్పుడు ఇక ఏ పరిస్థితి ఎటు పోవాలో అర్థం కానప్పుడు కడుపులో ఉన్న బిడ్డను బట్టి ఎంతో కృంగిపోయి ఎట్లా ఏడ్చిందో తెలుసా? పరలోకమే షేక్ అయిపోయేటట్టు ఏడ్చింది యేసు నామములో. ఇక్కడ ఈమె ఏడుస్తుంటే అక్కడ గుడారంలో అబ్రహాం గారు ఏడుస్తున్నారు. ఎంతైనా భార్య కదా అనా. అదిగాక పుట్టక ఒక బిడ్డ పుట్టబోతున్నాడు.
అది ఎట్లుంటుందో అనుభవించక అర్థమవుద్ది. అట్టని శారాన్ని తిట్టలేడు, శారాన్ని తిరిగితే ఆయన ఒప్పుకోడు. ఇది హోమ్ డిపార్ట్మెంటు. హోమ్ డిపార్ట్మెంట్తో మనం పెట్టుకుంటే అసలు బతికి పట్టకట్లేరు ఎవరు. పైకి అంటాం కానీ ఇంట్లో మనిషి కానీ కట్టగా మా కానీ పెట్టకపోయిందంటే సాయంత్రం రాత్రిపూట పోయి అమ్మాయి సారీ అమ్మాయి నీకు దండాలు పెడతాం, అమ్మాయి అన్నం పెట్టి అమ్మాయి ఎంతటి వారలైనా కాంతాదాసులే కయప అనే ఒక డైలాగ్ ఉంది కరుణామణి సినిమాలో. ఎంతటి వారలైనా ఎవరు దాసులు? కాంతాదాసులు. కాంత అంటే స్త్రీ. ఎంతటి మగోళ్ళైనా కాంతాదాసులే కైప. ఆహా కుదరదు అంటే ఇంక నువ్వు నిరంజనలాగా బతకాల్సి వస్తుంది. లాభం మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కదా బైబిల్ చెప్పింది. మళ్ళా నేను ఎవరు లోపడ్డావు, నా జోలికి వస్తే 2 గుద్దులు కొదతా, భార్యని కానీ ఎవరినైనా కానీ నా మాట వినాల్సిందే అన్నాడు అనుకో, నిరంజన్. ఆ మనిషి ఎంతకాలం ఆగద్ది? చూసి వీడితో బతకడం కంటే ఒంటరిగా బతకడం మేలని బాయ్ ఎల్లో. ఎవరు ఉండరు మన దగ్గర కొడతా ఉంటే తిడతా ఉంటే ప్రేమ. అందుకే ఆడపిల్లకి దేవుడు పవర్ ఇచ్చాడు బాగా. తాళాలన్నీ ఆడపిల్ల చేతుల్లోనే ఉంటాయి. అది తెలియక మన వాళ్ళకి తనులు తింటుంటారు. కానీ బయట అనాల్సిందే. లోపలికి పోతే అమ్మాయి అన్నం అయిందా, ఏంది ఈ మధ్య ఎక్స్ట్రా పడుతున్నావు నువ్వా అనొచ్చు. అన్నం దగ్గర ఇంకొన్ని మీ అధికారం మామూలు అధికారం మీకు దేవుడు ఇచ్చిందా? ఇంటి తాళాలని మీ చేతుల్లో ఉంటాయి. బయట మేము గెలుస్తాం, లోపల మిమ్మల్ని గెలవటం మహా కష్టము. పురుషుడు బయట గెలుస్తాడన్నా, లోపల స్త్రీ గెలుస్తుంది, ఇంట్లో స్త్రీ గెలుస్తుంది. అది క్రమం కూడా. ఇంట్లో స్త్రీ గెలవాలి, బయట పురుషుడు గెలవాలి. ఇంట్లో భార్య గెలవాలి. అమ్మ నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, దైవిక భయం కలిగి జ్ఞానం కలిగి వచ్చిన డబ్బు అంతా షేర్లుగా పెట్టకుండా జాగ్రత్తగా జ్ఞానం కలిగి నడుచుకునే భార్యల చేతుల్లో డబ్బు పెడితే డబ్బు ఎక్కడికే పోదో సురక్షితంగా ఉంటుందా అని చెప్పిన గట్టిగా అనుభవంతో చెప్తున్నా. మీ ఆత్మీయ తల్లి అంత మంచి భార్య నాకు, అమ్మా ఈ జన్మకు చాలు, ఏదైనా తినాలంటే నేను తినాలి, బయటకు పోయి నేను తెస్తేనే తింటది పాపం. డబ్బు ఎక్కడ చేతికిస్తే అట్టే ఉండిపోద్ది. మా ఇంట్లో డబ్బు అంతా ఎవరి ద్వారా పోద్దంటే నా ద్వారానే పోద్ది. చూసిరా, ఆడపిల్లలు అట్లా పొదుపు చేయాలి. పొదుపు చేసి తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ అధికారం. ఇంట్లో భార్య గెలవాలి, బయట భర్త గెలవాలి. భార్య ఇంట్లో అడిగినట్టుగా బయట అందరి ముందు అడగకూడదు భార్య భర్తనే. ఏనా కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో అలవాటు చూసుకొని ఏనట్రా అని అంటారు బయట ప్రజల మధ్యలో. అది తప్పు. మళ్ళా అప్పుడు ఏం చేయాలంటే భగ్ అనాలి. ఏం సార్ చెప్తున్నా వాక్యం నువ్వు కొట్టమని చెప్తున్నావు, భార్య నువ్వా ఏమైతే చెప్పాలా? చెప్పకపోతే కూతుర్ని సరి చేయాలి, కొడుకును సరి చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా మాటలు అర్థం అవుతులే. మనందరూ పెళ్ళిన వాళ్ళం కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. మా కూతురు అనుకుంటుంది, ఇప్పుడు చిన్న కూతురు, డాడీ నువ్వు ఇంటికి బాగా చెప్తా, మమ్మల్ని బక్ అని కొట్టాలి మమ్మల్ని. ఆవు కుమార్తె పెళ్ళి అయితే అర్థమవుతుంది నీకు బాధలన్నీ. ఇప్పుడు బయట భర్త గెలవాలి, ఇంట్లో భార్య గెలవాలి. ఇంట్లో మనం భార్యని గద్దించి ఇబ్బంది పాలు చేయకూడదు. అలాగే భార్య బయటకు వచ్చినప్పుడు భర్త విలువను కాపాడి భర్తకే విలువనిచ్చి భర్తనే ముందు పెట్టి, అది జ్ఞానం. ఆ రీతి మంచి జ్ఞానాన్ని దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుడారంలో అబ్రహాం గారు ఏడుస్తున్నారు, బుగ్గ యొద్ద హాగర్ ఏడుస్తుంది. ఈ బాధను చూచిన పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరలోకంలోని దేవుడు చూసి యెహోవా దూతను భూమి మీదకి సరిగ్గా హాగరు దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక్కసారి చప్పలు కొట్టండి, ఈ మాటకి చప్పలు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడేమో కానీ నువ్వు కృంగిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన నిన్ను భద్రపరచాలి, ఆయన నిన్ను సరిచేయాలి, ఆయనే రావాలి, ఆయనే లేపాలి. ఆయన కనుక మన దగ్గర రాకపోతే మనము లేయలేమో. ఎప్పుడు? బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు ఆయనే వచ్చి లేపాలి మనల్ని. అందుకే చెప్తున్నాను, కష్టాల్లోనే దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఎప్పుడు దగ్గర ఉంటాడమ్మా? ఇప్పుడు కష్టాల్లో దగ్గర ఉంటాడు ఆయన. సంతోషంగా ఉన్నప్పుడు కాస్త కానీరా ఇది బాగుందిలే కానీ అని వదిలేస్తాడు. నాలాగా కుటుంబ దశ నేను రాను, మీరు బాగానే ఉండాలిలే కానీ నేను ఎట్లా వదిలేస్తున్నానో
మనం ఆనందంగా సంతోషం కాస్త అటు ఉంటాడేమో, కానీ నువ్వు దిగుల్లోకి, వేదనలోకి, కన్నీళ్ళలోకి వచ్చినప్పుడు మాత్రం ఆయన వస్తేనే పని జరగద్ది. అందుకని తన బిడ్డల్ని కష్టాల్లో వదిలేసే కఠినుడైన దేవుడు కాదు మన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ సమయంలో నువ్వు ఏడ్చినా, ఏడవకపోయినా, ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకపోయినా, నువ్వు దిగులుతో ఉన్నా, వేదంతో ఉన్నా, కాస్త కొంచెం మనసు మారిపోయి అసలు మౌనమైపోయి ఏందో నా బతుకన్నట్టు నువ్వు ఉన్నా, వెతుక్కుంటూ వస్తాడు నీ కోసం నీ దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరలోకములో నుంచి యెహోవా దూత దిగి వచ్చాడు. ఎవరి దగ్గరికి? హాగరు దగ్గరికి. యెహోవా దూత అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు అని అర్థం. 2000 సంవత్సరాల క్రితం మానవ ఆకారంలో నరుడిగా భూమి మీద దిగి వచ్చిన మన యేసయ్య పాత నిబంధనలో ఆత్మస్వరూపిగా ఒక దేవదూత వలె యేసుక్రీస్తు వారు దిగి వచ్చాడు భూమి మీద చాలాసార్లు. బైబిల్లో మనకి ఎక్కడ యెహోవా దూత అని కనబడితే అక్కడ యేసుక్రీస్తు వారు అని గుర్తుపెట్టుకోవాలి మనం. యబ్బోకు రేవు దగ్గర యాకోబుతో పోరాడిన యెహోవా దూత ఎవరో? యేసుక్రీస్తు వారే. మండుచున్న పదలో మోషతో మాట్లాడిన యెహోవా దూత ఎవరో? యేసుక్రీస్తు వారే. హాయి పట్టణం మీదకి యుద్ధానికి పోయేటప్పుడు వేకువజామున యెహోషువ కనబడిన కత్తిని ధరించి ఉన్న యెహోవా దూత ఎవరో? యేసుక్రీస్తు వారే. లోకాన్ని ఎవరో పిలుస్తున్నారు బయట నుంచి, వెళ్ళిపోతున్నాడు. యెహోవా దూత అని రాసిన ప్రతిసారి యేసుక్రీస్తు వారిని గుర్తుపెట్టుకోవాలి పెట్టారా అమ్మా. కాబట్టి సాక్షాత్తు యేసుక్రీస్తు వారు వచ్చేసారు ఆమె దగ్గరికి. అంటే ఆమె దిగులు అంత ఉందన్నమాట, ఆమె ఏడుపు. ఇప్పుడు తప్పు చేసింది, యజమానురాలు మీద తిరగబడింది. ఏమే పనికి మళ్ళిందానా, నా కూతురు మీద తిరగబడతావు అని అనుకూల దేవుడు. మళ్ళీ చూడండి ఎంత ప్రేమో ఆయనకి. అందుకే మన దేవుడు ఎవరు? చదవని బయట ఎవరు మన దేవుడు? ప్రేమాస్వరూపి. మీ ముఖాలు ఎట్టనంటే ఇంకా ఆపవా, అయిపోయింది టైం అన్నట్టు ఉంది. అమ్మా 5 నిమిషాలు ఆపేస్తాలేమో, ఎందుకమ్మా సూపులతో గుచ్చి చంపుతారు శాంతిరాజన్ అన్న? చెప్పండి, ఒక 5 నిమిషాలు ఆపేస్తా. చెప్పండి అంటే గట్టిగా అడుగులు చెప్పు. నిజంగా చెప్తున్నా నేను. మళ్ళా మీరు కరెక్ట్గానండి. చెప్పండి పాస్టర్ గారు, వింటాము, తప్పదులే అనుకున్న వాళ్ళు గట్టిగా అడుగులు చెప్పండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తమ్ముడా, అన్న, ఒకవేళ నువ్వు పొరపాటు చేసి ఇబ్బందులు పాలు అయినా కూడా, నువ్వు దేవుని కాస్త వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా, నువ్వు ఆయన రక్తంలో ముద్రించబడిన బిడ్డవు కాబట్టి నువ్వు ఏడుస్తుంటే నాకు ఎందుకులే అనుకునే కఠినమైన దేవుడు కాదక్క మన దేవుడు. నువ్వు ఏడిస్తే పరుగున వచ్చేస్తాడు నీ దగ్గరికి. నువ్వు దిగులు పడుతుంటే చూస్తా ఉండలేడు. నువ్వు కుమిలి ఏడుస్తుంటే నాకెందుకు అనుకునేవాడు కాదు, మనుషులు అనుకుంటారు అట్లాగా. భార్య బాగలేక ఏడుస్తుంటే భర్త సావాలా, అట్టే అవ్వాలి అంట. మనమైతే ఆయన అట్టండు, ఏడువే పోయా అంటుంటాం మనం కోపంతో. ఆయన అట్టండు, అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది, వచ్చేసాడు ఆయన. యజమానురాల మీదకి తిరగబడిన మనిషిని కూడా ప్రేమించిన ప్రేమ పాత నిబంధనలోనే మనకు కనపడుతుంది ఇక్కడ. ఆమె కృంగుబాటును చూసి, ఆమె నిరాశను చూసి, ఆమె నిస్పృహను చూసి, ఆమె నా విధంగా అమ్మాయిని అలా వదిలేయటం ఇష్టం లేక, ప్రేమగల తండ్రి పరలోకంలో నుంచి పరుగుని దిగి వచ్చాడు యెహోవా దూతలాగా. దిగొచ్చి ఏమన్నాడు తెలుసా? చూడండి, ఫస్ట్ మాట 8వ వచనం. షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అమ్మా హాగరు అనలా దేవుడు అన్నాడన్నా. ఆ మాట బాగేనండి. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, బాగేనండి. హాగరు అని పిలవలా, ఏం పిలుస్తున్నాడు? శారాయి దాసివైన హాగరు. చూసారా? అంటే మనం ఎక్కడి నుంచి లేచాము, ఏ స్థితిలో నుంచి వచ్చాము, మన పరిస్థితి ఏందో ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మనము మర్చిపోయినా దేవుడు మాత్రం జ్ఞాపకం చేస్తాడు మనకి. నారికేళ్లపల్లిలో బాయితోపు దగ్గర చిన్న ఇంట్లో జీవితాన్ని ప్రారంభించిన ఓ ఇజ్రాయెల్ పాస్టరు అంటాడు నన్ను. ఇందిరమ్మ కాలనీలో తాటాకు పందిరి కింద 4 సేవ ప్రారంభించిన ఇజ్రాయెల్ పాస్టరా అంటాడు నన్ను. 2012 మార్చి 11వ తేదీ ఇందిరమ్మ కాలనీలో కెతూరక్క ఇంటి ముందు చిన్న పందిరి, 4 తాటాకులతో అప్పటికప్పుడు 4 కర్రలు నాటి పందిరేసి 4 తాటాకులతో పందిరేసి ఫస్ట్ ఆరాధన అక్కడ జరిగింది. విశ్వాసులు, నేను, పాస్టమ్మ, హవీలా, అక్క పేరు ఏం పేరు, కెతూరక్క, 4 ఫస్ట్ ఆరాధనలో 4 తాటాకుల పందిరి కింద 4తో మొట్టమొదటి ఆరాధన. 4 అంటే మేమే 3 ఒక బిడ్డ, ఒక్క ఆత్మతో సేవ ప్రారంభించిన ఇశ్రాయేల్ పాస్టరు అంటాడు దేవుడు నన్ను. ఎప్పుడైనా
రేపు 1000 మంది వచ్చినా 2000 మంది వచ్చినా పెద్ద స్థాయికి వెళ్ళినా దేవుడు నన్ను దర్శించాలనుకుంటే 4 తాటాకుల కింద 4 ఒక్క ఆత్మతో సేవ ప్రారంభించిన ఇశ్రాయేల్ పాస్టరు అంటాడు. అందుకని దేవుని ముందు మనం ఎప్పుడు మన స్థాయిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు, అట్లా ప్రవర్తించకూడదు బిడ్డలారా. కృతజ్ఞత ఉండాలి. ప్రభువా, ఏ స్థాయిలో ఉన్నాను, ఎక్కడుండేవాడిని, ఏ మెట్టుకు లేపేవు నువ్వు, ఇదంతా నీదై వల్ల, ఇదంతా నీదై వల్ల అని చెప్పాలి. ఆ అమ్మాయి అది మర్చిపోయింది కాబట్టి దేవుడు గుర్తు చేస్తున్నాడు. అమ్మా, నువ్వు షారాయి దాసివమ్మా, నువ్వు యజమాని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు నీతిమంతురాలు, నా కుమార్తె దాసివి నువ్వు అని షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యా పారిపోతున్నానయ్యా. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నారు, అమ్మా నీవు మరలా చూడండి, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి, 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. నువ్వు మరలా వెనక్కి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్టు పోవాలని అడుస్తున్నావు కదా, నువ్వు ముందుకు వెళ్ళొద్దమ్మా, నా మాటిను, నువ్వు వెనక్కిపో, నువ్వు వెనక్కి వెళ్ళి నీ యజమానురాలు చేతి క్రింద అణిగి ఉండు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిన్ను ఆత్మీయంగా కనిన నీ సేవకుని చేతి కింద ఉండటం దేవుడికి ఇష్టమా? నీ సొంతగా వెళ్ళిపోయి ఇష్టప్రకారం బతకడం దేవుడికి ఇష్టమా? మీరు చెప్పాలి. ఇప్పుడు న్యాయం. నిన్ను ఏ దైవజనుడికి అప్పగించాడో, ఏ సంఘంలో నిన్ను పెట్టాడో, ఎక్కడ నువ్వు నిలబడున్నావో, ఎక్కడ నువ్వు పెరుగుతున్నావో, ఎక్కడ నువ్వు ఉన్నావో, ఇప్పుడు ఆ దైవజనుడి చేతి కింద ఉండి, బిడ్డలారా, చేతి క్రింద ఉండి నువ్వు అలా ఎదగటం, వృద్ధి చెందడం దేవుడికి ఇష్టమా? మన ఇష్ట ప్రకారం వెళ్ళడం దేవుడికి ఇష్టమా? మనం మన యజమానురాలు చేతి కింద అణిగి ఉండమని చెప్పిన దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. మీకు ఇచ్చిన ఆత్మీయ తండ్రితో మీరు కలిసి ఆత్మీయ తండ్రి చేతి కింద ఎదగడం దేవునికి ఇష్టం. చాలా కుటుంబాలు ఈరోజు ఎందుకు బాధలు ఉంటాయి చెప్పమంటారా? పాస్టర్ మీద తిరగబడతారు. చాలామంది అన్నారు పాస్టర్ మీద తిరగబడతారు అనమాట. ఎట్ట తిరగబడతారు? మన బిడ్డలే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది మన పాస్టర్ అట్ట అట్ట నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొక మాట ఏంటంటే లేనిపోయిన మాటలు చెప్తారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు, పాస్టర్ మీద చెప్తా ఉంటారు. అందరు కాదు కొద్దిమంది అక్కడక్కడ ఉంటారు అనమాట. అట్లా ఎప్పుడైతే దైవజనుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావో దేవునికి నీకు కనెక్షన్ దిగిపోతుంది పూర్తిగా. దేవుడు ఎవరితో సంబంధం కలిగి ఉంటాడంటే దైవజనుడి చేతి క్రింద సంఘములో నమ్మకంగా ఉండే వాళ్ళతో టచ్లో ఉంటాడు ఆయన. సేవకుడి మీద తిరుగుబాటు చేసి సేవకుడి మీద రకరకాల మాట్లాడుకునే వాళ్ళ అస్సలు ఇబ్బంది. చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడు. అమ్మా నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాలు చేతి కింద అణిగుండు. ఎంత మంచి మాట, అణిగుండు. నువ్వు హోలీ చర్చ్ మినిస్ట్రీ డైరెక్టర్ అయినా పర్వాలే, ఎవరు ఎట్టున్నావు, నువ్వు దైవజనుడి చేతి కింద అణిగి ఉండాలి. ఉన్నత స్థాయికి వెళ్ళావా, అయినా అణిగుండు. సేవకుడు చిన్నోడైనా పెద్దోడైనా అణిగుండాలి. బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మన 2 సంఘాల్లో తిరుగుబాటు చేసేవాళ్ళు నాకు ఇంతవరకు కనబడలేదు. దేవుని కృప రాకూడదని చెప్తున్నాను మీకు. నేను లోపల ఉంటుందేమో, ఒకరిద్దరికి లోపల ఉంటుందేమో, అది కూడా ఉండకూడదు అనమాట. ఏదైనా పొరపాట్లు ఉంటే దేవుడు చూసుకుంటాడు. మనం నీకేదైనా బాధ కలిగిందా చెప్పే డైరెక్ట్గా, సార్ మీరు ఇట్లా అన్నారు, అసలు మీకు ఆ బాధే లేదు, అసలు బాధలే లేవు, అసలు ఇంక గద్దించేది లేదు, ఏమీ లేదు, ప్రేమతో పోతుంది బండి, ఇంక మీకు ఇబ్బంది ఏముంది? ఒకవేళ ఏదైనా మీకు అనిపిస్తే మంచిగానే, సార్ ఇట్లా పాస్టర్ గారు ఇట్ట ఇది నాకు ఇట్లా బాధ కలిగింది, మీరు అన్నారు నన్ను, అక్క అట్ట కాదు అక్క ఇట్లా అయిపోయింది. ఇంకా దాన్ని మనసులో పెట్టుకొని గడగడ చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి వాళ్ళకి చెప్పి ఇలా చెప్పి దేవుడితో సంబంధం పోద్ది మనకి. ఈ రోజున అనేక సంఘాల్లో పాస్టర్తో గొడవలు పెట్టుకొని, పాస్టర్తో తగులు పెట్టుకొని, పాస్టర్ గురించి ఊరు బయట చెప్పుకుంటా ఇంట్లో ఎండిపోయి ఈగులు తోలుకునేవాళ్ళు నాకు చాలామంది తెలుసు. దైవజనుడితో కనెక్షన్ తెగిందంటే ఇంట్లో ఈగులు తోలుకోవటమే. ఈగులు తోలుకోవడం అంటే అర్థమైంది కదా మీకు చెల్లా? ఈగులు తోలుకోవడం అంటే అర్థమైందంటే ఎదుగు పొదుగు ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, దిగులు, చింత, విచారం. ఎందువల్ల? మనమే తెంచేసుకున్నాం దేవునితో సంబంధాన్ని. దేవుడు శారాయి చేతి కింద ఉండే హాగర్ని ఇష్టపడుతున్నాడు తప్ప తనకు తానుగా ఎదిగే హాగర్ని ఇష్టపట్లా. నువ్వు నీ యజమానురాల చేతి కింద అణిగుండు, దైవజనుడుగా నమ్మకంగా ఉండు. నీ యజమానుడు కోపగస్తుడయ్యి లేకపోతే నీ యజమానుడు తప్పుంటే నేను చూసుకుంటా, అప్పుడు నేనే నిన్ను చెయ్యి బట్టి బయటికి తీసుకెళ్తా, వేరే పాస్టర్ చేతికి అప్పగిస్తా నిన్ను. ఇశ్రాయేలు కానీ వీడు కానీ నిన్ను ఇబ్బంది పెట్టి నేను నమ్మకంగా నిన్ను అప్పగించేవాడికి, వాడు నిన్ను పట్టించుకోకుండా కావాలని నిన్ను ఇబ్బంది పెడితే నేనే నా చేతితో నిన్ను పట్టుకొని ఏరే దైవజనుడి దగ్గర తీసుకొని నేను అప్పగించేదాకా నువ్వు మౌనంగా నమ్మకంగా అణిగుండు, నేను చూసుకుంటా వాడి సంగతి అని చెప్తాడు దేవుడు. అంత ఆప్షన్ ఎవరు దేవుడికి? నువ్వేంది ప్రభు తీసుకోపోయేది, నేనే పోతానంటారనమాట. ఎప్పుడైతే ఆయన టైం చెప్పకుండా ఆయన మనల్ని తీసుకెళ్లకుండా మనమే ముందు వెళ్ళిపోతామో సంబంధం కట్ అయిపోద్ది.
బిడ్లారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే, దైవజనుని చేతి క్రింద సంఘము ఆధ్వర్యంలో, దేవుని ఆధ్వర్యంలో, దేవుని పాదాల దగ్గర అణిగిమణిగుండి ఉండే బిడ్డల్ని ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఈ సంవత్సరం జనవరిలో ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా నోటి నుంచి ఏ సేవకుడి గురించి నేను విమర్శించకూడదు ఇంకా, అంతే. వాక్యం చెప్పేటట్టు పలానా పాస్టర్ ఎట్టా, పలానా అస్సలు చెప్పకూడదయ్యా. అంతకుముందన్న ఆ తాటాకులు, అంజూరపాకులు, పండ్లు అనేవాడిని, అస్సలు నాకు అవసరంలే, నా బతుకే బాగలేదు. నేను ఒకరిని అనేది ఏంది, అస్సలు నా నోటితో నేను ఎవ్వరిని విమర్శించను. నాకు విమర్శ లేని సేవ కావాలి, నన్ను కనికరించు, నా నోటిని తాకు. బిడ్డల విషయాలు కూడా నేను వాక్యాలు చెప్పకూడదు. ఇంకా నా బిడ్డలు ఏదైనా పొరపాటు చేసినా నేను కడుపులో దాచుకోవాలి, చెప్పకూడదు. అసలు నాకు ఆత్మను తీసేయి అని ఏడ్చే దేవుడి దగ్గర జనవరిలో. దేవుడు మహాదయ వల్ల ఈ సంవత్సరం అంతా నాకైతే గుర్తులేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దేవుడు క్షమిస్తాను. ఇంకా మన నోటితో ఇంకొకరిని విమర్శించడం కానీ, తిట్టడం కానీ, అవమానించడం కానీ, వాళ్ళ గురించి వేరుగా చెప్పుకోవడం కానీ అస్సలు వద్దు మనకి. కాబట్టి బిడ్డలారా, నేనేం చెప్తున్నాను చెప్పండి. సారా చేతి క్రింద అణిగి ఉండే హాగర్ని ఇష్టపడతాడు దేవుడు. అందుకే వెళ్ళిపోమంటాడు, వెనక్కి వెళ్ళిపోమ్మా, వెనక్కి వెళ్ళిపోమ్మా. అలాగే ప్రభు వెళ్ళిపోతాను ప్రభు. సరే కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి దిగులు పడుతున్నాను కదా, వీడిని ఎట సాకాలి, వీడిని ఏం చేయాలి, నాకే పని లేదు, ఈ నెట సాక్కోవాలి దిగులు పడుతున్నావు కదా, దిగులు ప్రభాకమ్మా. హాగరు దిగులు ప్రభాక్. నీ కడుపున పుట్టబోయే నీ బిడ్డని ఎంత చక్కని మాటనా, ఎన్నో వచ్చినది 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపచేస్తాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చెప్పాడు? నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తా. అబ్బా అబ్బా అమ్మా, నీ కడుపులో పుట్టే నీ సంతానాన్ని నేను నిశ్చయంగా విస్తరింపజేస్తాను. ఎంత విస్తరింపజేస్తాను తెలుసా? అసలు లెక్క పెట్టలేనంత ఎక్కువగా విస్తరింపజేస్తా. చప్పలు కొట్టచ్చు ఈ మాటకి. ఇష్టం ఉంటే కొట్టండి, ఎన్నిసార్లు అడుక్కోవాలి నేను, ఇష్టం ఉంటే కొట్టు గట్టిగా కాస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హాగరుతో కాదు, ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఏ పిల్లల భవిష్యత్తు గురించి అయితే మనం ఏడుస్తున్నామో, బాధపడుతున్నామో, నా కూతురు గురించి, నీ కొడుకుల గురించి నువ్వు బాధపడుతున్నావు కదా, మన బిడ్డల గురించి ప్రభువు చెప్తున్నాడు, నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తా. గడి చెప్పు హల్లెలూయా. నీ పిల్లల్ని ఖచ్చితంగా విస్తరింపజేస్తా. ఎంత విస్తరింపజేస్తానంటే నువ్వు లెక్కించలేనంత, నువ్వు లెక్క పెట్టలేనంత ఎక్కువగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానమ్మా. శారాయి మీద తిరగబడినందుకు దేవుడు కొట్టట్లా, చూసారా? ఒక్కసారి మనం కన్నీళ్లు పెట్టి ఏడ్చామంటే మొత్తం మర్చిపోయే ప్రేమ తండ్రి, ప్రేమగల తండ్రి ఆయన. తెలుసో తెలియకో చెప్పేశానయ్యా, నా నోటితో తిట్టానయ్యా అంటే అయిపోయింది, ఇంకా అవుట్. మనము మన పాపం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అతిక్రమ దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రములను నాకు అంత దూరపరచి ఉన్నావని రాయబడింది బైబిల్లో. మీ పాపములు ఎర్రని వైనను గొర్రె బొచ్చు వలె తెల్లని వగను, మీ పాపములు కెంపు వలె ఎర్రని వైనను హిమము వలె తెల్లని వగను రాయబడింది. రండే, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరుస్తుందని రాయబడింది. ఒప్పుకుంటే అయిపోద్ది బిడ్డ. ఈరోజు నువ్వు దేవుని సంధిలో చిన్నది చేసేవో పెద్దది చేసేవో పొరపాటు ఒకవేళ ఉంటే ఒప్పుకుంటే చాలు. ప్రభు దగ్గర ఒప్పుకుంటే చాలు, ఏ మనిషి దగ్గర ఒప్పుకోబల్లే. ఒప్పుకుంటే కడిగేసి ప్రభు ఏం చేస్తా తెలుసా? నువ్వు ఏ బిడ్డల గురించి బాధపడుతున్నావో ఆ బిడ్డలు నేను విస్తరింపచేస్తా, ఆ బిడ్డలు నేను గొప్ప స్థాయికి తీసుకొని వస్తా. ప్రభు మా అమ్మాయి 232 మార్కులు వచ్చినాయి, మా అమ్మాయిని ఏమి దీవిస్తావు నువ్వు? ఒరే, 232 మార్కులు వచ్చిన దీవించడం నీ కష్టం, భూమి ఆకాశములు సృష్టించిన నాకు మాత్రం కష్టం కానే కాదు. నా శక్తి తక్కువ అంచనేస్తున్నాను నువ్వు. మా అమ్మాయికి జ్ఞానం లేదు ప్రభువా, మా అమ్మాయికి మైండ్ ఇక్కడ ఉంది ప్రభువా, మోకాళ్ళు, అసలు ఏం మాట్లాడద్దా ఆ మనిషికి అర్థం కాదు ప్రభువా. మా అమ్మాయి సంగతి ఎట చేస్తావు ప్రభువా నువ్వు? మీ అమ్మాయి నీడలో 10 మంది బతికేటట్టు చేస్తా యేసునామంలో. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు అంత ప్రేమ, నువ్వంటే నాకు అంత ఇష్టం, నువ్వు యథార్థవంతుడివి, నువ్వు నా కోసం నిలబడ్డావు. నువ్వు ఒక్క ఆదివారం కూడా మందిరం మానలా, నువ్వు నీ పనులు కూడా మానుకొని నా కోసం పరిగెత్తిన రోజు నాకు బాగా తెలుసు. నీ ఇంట్లో తినడానికి లేకపోయినా మందిరం కోసం నువ్వు ఖర్చు పెట్టింది నాకు బాగా తెలుసు. నా పని కోసం నువ్వు కష్టపడి పరిగెత్తింది నాకు బాగా తెలుసు. ఛార్జీలు పెట్టుకొని బస్సుల్లో ఎన్నో 100 కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేసే సంగతి నాకు తెలుసు.
బైక్ ఆయిల్ లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని నువ్వు పరిగెత్తి నా పని చేసిన సంగతి నాకు బాగా తెలుసు. నా కోసం కొన్ని పనులు మానేసిన సంగతి నాకు తెలుసు. విగ్రహారాధన చేయమంటే నాకు వద్దని దేవుడి కోసం నా కోసం నువ్వు తీర్మానం చేసిన సంగతి నాకు తెలుసు. బిడ్డ, నాకు తెలుసు, నేను చూసాను నిన్ను. నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. నేనంటే నీకు ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు. నా కొరకు నువ్వు ఎంత పరిగెత్తావో నాకు తెలుసు. నా కొరకు ఎంత తపన పడతావో నాకు తెలుసు. నా కొరకు ఎంత తపన పడి నిన్ను నేను ఎందుకు వెళ్తాను బిడ్డ, నేను ఎందుకు వెళ్తాను? నీ కూతురు చేతి కింద 10 మంది బతికేటట్టు చేస్తా యేసు నామములో. నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింప చేస్తాను. అది లెక్కింప వీలు లేనంత ఎక్కువగా చేస్తా. అయినా కానీ నీ కడుపును పుట్టేది ఎవరో తెలుసా? గాడిద పుడతాడు. ఎవరు పుడతారు? గాడిద మొహవాడా అని తిడుతుంటా మనకోసారి. పిశాసులు పుట్టారు ఇంద్ర, నా కడుపులో మనుషులు పుట్టదమ్మా, పిశాసులు పుట్టారని తిడుతుంటాం కదా. పిశాసులు కాదు, పిశాచి అనాల తెలుగులో బాగా చెప్పాలంటే. పిశాచిలు పుట్టారు. పిశాచి అంటే బాగా ఏడిపిస్తారు తల్లిదండ్రుల్ని. ఒరే సైతం, ఒరే అడ్డగాడిదా, నిలువుగాడిదా అని తిడతారు కదా తల్లిదండ్రులు. హాగరకు పుట్టింది ఎవరో తెలుసా? మనిషి కాదు, గాడిద. వాడు అడవి గాడిద వంటి మనుషుడు. వాడు అడవి గాడిద వంటి మనుషుడు. అడవి గాడిదలు పుట్టినా నీ అడవి గాడిద నేను విస్తారంగా దీవిస్తానని చెప్పు గట్టిగా. అబ్బో, మన బిడ్డలు ఏ స్థాయిలో ఉన్నా నువ్వు దేవుడితో నడిచే విధానాన్ని బట్టి నీ బిడ్డను దేవుడు పట్టుకుంటాడంట. నువ్వు దేవుడిని ప్రేమించే విధానాన్ని బట్టి నీ కూతురు చూసుకుంటా కిత్రమా, నీ కూతురు దేవుడు చూసుకుంటాడు. ఇంకా నువ్వు ప్రభుత్వం నడిచే విధానాన్ని బట్టి ఎక్కబన్నా నీ బిడ్డలను దేవుడు చూసుకుంటాడు. ఇంకా నువ్వు దేవుడి కోసం జీవించే విధానాన్ని బట్టి దేవుడు మన పిల్లలను చూసుకుంటాడు. ఇశ్రాయేలు పాస్టర్ దేవుని ఎదుట నమ్మకంగా నడవగలిగితే 2 కూతురు సంగతి దేవుడు చూసుకుంటాడు యేసు నామములో. మన బిడ్డల్ని మరిచిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు యేసు కొరకు పరిగెత్తి చూడు. నీ బిడ్డల బ్రతుకుల్ని ఆశీర్వాదకరంగా మార్చకపోతే బస్తీమే సవాల్. కొట్టదు చప్పట్లు, అడగబల్లే కొట్టదు చప్పట్లు, కొట్టు గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక. మీ పిల్లలు వృద్ధి నొందురు గాక. మీ పిల్లలు రక్షణలో స్థిరపరచబడుదురు గాక. యేసు నామములో సాఫ్ట్వేర్ ఎంప్లాయర్లు అవుదురు గాక. బ్యాంక్ ఎంప్లాయర్లు అవుదురు గాక. అడుగుపెట్టిన చోట ఆశీర్వదించబడుదురు గాక. మీ పిల్లల చేతి కింద 10 మంది బ్రతుకుదురు గాక. మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించబడుదురు గాక. లెక్కింప లేనంత గొప్ప సైన్యంగా నీ వంశాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. సరిపోయింది ఈ వారంకి ఆహారం మీకు యేసు నామములో. బిడ్డరా, ఇంత గొప్ప దేవుడు దొరికితే ఇంకేం కావాలి చెప్పండి? ఇంత గొప్ప దేవుడు దొరికితే ఇంకేం కావాలి? చిన్న పాట పాడి ప్రార్థన చేద్దాం బిడ్డరా. చిన్న పాట పాడి ముందుకు రాన్నా. ఎంత గొప్ప దేవుడు మన బిడ్డల విషయంలో ఇంత ప్రేమ కలిగి ఆయన మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు దిగుపడాలి, ఎందుకు బాధపడాలన్నా? కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. హాగరుతో ధైర్యంగా చెప్తానమ్మా, నువ్వు తిరిగి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ బిడ్డను నేను ఖచ్చితంగా దీవిస్తానమ్మా, నీ బిడ్డను నేను ఖచ్చితంగా దీవిస్తాను, నువ్వు ధైర్యం టెన్షన్ పడబాకు, విస్తారంగా నీ బిడ్డ దీవించబడతాడు. వాడికి నువ్వు బిడ్డను కనిన తర్వాత వాడికి నువ్వు ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఇష్మాయేలు నీ కొడుకు పేరు. ఇష్మాయేలు అనే పేరుకి అర్థం ఏంటి బిడ్డరా? ఇష్మాయేలు అనే పేరుకి అర్థమైంది దేవుడు వినును అని అర్థం. అంటే నీ మొర నేను విన్నాను అందుకే దిగొచ్చానమ్మా అని అర్థం. దేవుడు వినును అనే పేరు పెడతావు వాడికి. పేరు మంచిదే కానీ జీవితం మాత్రం గాడిద. వాడు గాడిదైనా పర్వాలే, నీ బిడ్డ నేను సమృద్ధిగా దీవిస్తా. ఎందుకంటే వాడు నీతిమంతుని కుమారుడు. ఆమెను చెప్పండి గట్టిగా. అబ్రహాము సంతానం, నా బిడ్డ కుమారుడు. వాడిని ఎందుకు వదులుతా? అబ్రహాము బిడ్డకి నేను ఎందుకు వదులుతాను? నేను నా బిడ్డలను దీవిస్తా. విస్తారమైన జనాభా. అబ్రహాంతో దేవుడు చెప్తాడు, అబ్రామో నీ కొడుకు ఇష్మాయేలులో నుంచి నేను 12 మంది రాజులను తీసుకొని వస్తా. ఎంతమందిని? 12 దేశాలు, 12 రాజులు. నీ వంశంలో ఇష్మాయేల్ కడుపులో వచ్చి రాజులు వస్తారు. అబ్రాహం ఎందుకు భయపడతావు, ఎందుకు బాధపడతావు? అయ్యా ఇష్మాయేల్ని దీవించని ఏడాస్తున్నాడు, 2సారి ఏడుస్తున్నాడు. ఆ మాట ఏడుస్తున్నాడు. ఏం కాదు అబ్రాము, నేను నిన్ను బట్టి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటా. ఇష్మాయేల్ గొప్పవాడు అవుతాడు, ఆస్వాదించబడతాడు. వాడిలో నుంచి నేను 12 మంది రాజులు తీసుకొస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ మాటలు విని సంతోషంగా హాగరు ఏమని చెప్పింది తెలుసా? నేను నా ప్రార్థన, నా మొర అంతా నేను చేసిన తర్వాత నన్ను చూచిన దేవుడు, నా మొర విన్న దేవుడు నన్ను చూడడానికి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను చూచిన దేవుడిని నేను చూచా ఇక్కడ అని చెప్తున్నామే. నా దేవుడు నా బాధ, నా కష్టం, నా శ్రమ చూచి భూమి మీదకి వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు.
నన్ను చూచిన దేవుణ్ణి నేను చూచాను. నా దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ దేవుడు? చూచుచున్న దేవుడు. సౌండ్ పెట్టనా? చూచున్న సౌండ్ పెట్టు, ఇంకా పెట్టు. మళ్ళా పాడదాం పాట, చప్పట్లో. స్తోత్ర. చప్పలు గట్టిగా హల్లెలూయా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసన్నయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తా బిడ్డ. అమ్మా వెనక్కిపో, వెనక్కిపో. నీ యజమానురాలు చేతి కింద అణిగుండు. అన్ని చూసుకుంటాను నేను. చెరసాలలో వేసినా, తమ దేహమంతా గాయాలతో నిండినా. చెరసాలలో వేసిన, తమ దేహమంతా గాయాలతో నిండినా. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియాడ. భూకంపం కలుగలేదా? హల్లెలూయా. ఓ భక్తుడా, భూకంపం కలుగలేదా? భూకంపం కలుగలేదా? ఓ భక్తుడా, భూకంపం కలుగలేదా? భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. ఆమేన్. నిన్ను ప్రేమిస్తున్నాడు మన దేవుడు, నన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఇక్కడ ఎవరి మీద ఆయన కోపం లేదు, ఎవరి మీద ఆయనకు బాధ లేదమ్మా. ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే త్వరగా దగ్గర రా. ఈరోజు ఒప్పుకో దేవుడి దగ్గర, ఒప్పేసుకో, చాలా అయిపోయింది. దేవుడు క్షమిస్తాను నేను బిడ్డ. అబ్బా రారే రారే. స్తోత్రం. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేస్తే. నాలుగవ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండలేదా? ఆమేన్, ఆమేన్. నాలుగవ వాడు ఉండలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. హల్లెలూయా. గడ్డలు కొడుతీ మా దగ్గర అతి. హల్లెలూయా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. యోబు గురించి ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండిన. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ అబ్బా. భక్తుడా, అని యోబు పలుకలేదా?
ధైర్యంగా వెళ్ళక ఇంటికి ధైర్యంగా వెళ్ళు తమ్ముడా, ధైర్యంగా వెళ్ళు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఉన్నాడు మనకి. ఆయన చూచుచున్న దేవుడు యేసునామములో. నీ పరిస్థితి మొత్తం చూచాడు ఆయన. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసయ్యున్నాడు. హల్లెలూయా. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. హాగరు కన్నీళ్లు చూచిన దేవుడు, అమ్మా నీ కన్నీళ్లు చూశాడు. తమ్ముడా నీ కన్నీళ్లు చూశాడు ఆయన. చూచుచున్న దేవుడు ప్రేమ స్వరూపి అయి ఈరోజు నిన్ను బలపరిచాడు. నీ వంశాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ పిల్లలను దీవించబోతున్నాడు, నీ వ్యాపారం దీవించబోతున్నాడు, నీ చేతి పనులు దీవించబోతున్నాడు యేసునామములో. నీ చదువులో నువ్వు వృద్ధి అవుతావు యేసునామములో. హల్లెలూయా. ఎందుకు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళరా ప్రార్థన చేసుకుందాం. ఇంక లాస్ట్ మాట చెప్తున్నాను. అమ్మా, హాగర్ని ప్రేమించిన దేవుడు అన్న ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు అక్క. ఎవరంటే కోపం లేదు దేవుడికి. ఒకవేళ హాగర్ చేసిన పొరపాట్లు మనం చేసి ఉంటే ఒప్పేసుకుందాం దేవుడి దగ్గర. నీ తండ్రి చెవులో చెప్పు, ఎవ్వరు చెప్పబడలే. నీ దేవుని చెవులో చెప్పు, తెలుసో తెలియని కొన్ని పొరపాటు జరిగాయి, నన్ను క్షమించయ్యా అంటే ఇప్పుడే నీ పాపాలు కడిగి పరిశుద్ధపరచడం. తమ్ముడా, పరిశుద్ధపరచడమే కాదు, హాగర్కి వాగ్దానం ఇచ్చి పంపించినట్లుగా, ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపించినట్లుగా, నేను విన్నాను అని పేరు కొడుక్కి ఇష్మాయేలు పేరు ఇచ్చినట్లుగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరం మార్చబోతున్నాడు. నువ్వు ఏ దిగులుతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో బిడ్డ, నీ బాధలు దిగులు కొట్టివైపోతున్నాడు యేసునామములో. నమ్మకంతో వెళ్ళండి, విశ్వాసంతో వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడింది. మనము నమ్మాలి. హాగరుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. నమ్మండి. హాగరుని దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడని నమ్మండి. నమ్మితే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుని వెళ్తాం. దయచేసి తప్పడుగులు వేయకుండా మందిరాన్ని ప్రేమించి మందిరం అంటు కట్టబడనండి. దేవుడు ఎవరెవరి జీవితాలు చూచాడో, ఎవరెవరిని ఎలా ఆశీర్వదించాడో, ఆయన చూస్తే మన బ్రతుకులు ఎలా దీవించబడతాయో వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయనుగాక. ఆమె కళ్ళు మూసుకొని బిడ్డలారా, తిమోతిని వచ్చి నడిపించి ప్రార్థన చేస్తాడు.